హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నార్మల్గా హ్యాండ్ స్టిచ్ చేసేసుకొని ప్లెయిన్ హ్యాండ్ని స్టిచ్ చేసుకొని దాంతో బుట్ట ఎలా పెట్టబోతున్నానో చూపించబోతున్నాను అనమాట. చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే న్యూ బిగినర్ స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఫైనల్ లుక్ కూడా సూపర్ వస్తుంది అనమాట. ముందుగా హ్యాండ్ని సేమ్ లెంత్ అయితే తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ ఏం పెంచుకోలేదు. వీటితో ఒక్కటే చాలా ఖర్చు ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఖర్చు ఉండేటట్టుగా అలా స్టిచ్చెస్ పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి డ్రెస్కి నేను ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ పెట్టబోతున్నాను. ఈ డ్రెస్ బ్యాక్ నెక్ అనమాట. స్క్వేర్ నెక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ని అయితే జాయిన్ చేసేద్దాం. ఈ విధంగా ముందుగా మనం అసలు ఎక్కడి నుంచి బుట్ట పెట్టబోతున్నామో అయితే మార్క్ చేసుకుందాం. మన షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఒక 5 ఇంచెస్కి మార్కింగ్ అయితే ఇచ్చేసుకుందాం. 2 సైడ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ మార్క్స్ ఇచ్చేసినాక మన బ్లౌజ్ని మనం స్టిచ్ చేసి పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ హ్యాండ్ని. ఆ హ్యాండ్ని అయితే ఇప్పుడు జాయిన్ చేసుకుంటూ వద్దాం. చివరి నుంచి అయితే నార్మల్గా మనం హ్యాండ్ని ఎలా జాయిన్ చేస్తామో సేమ్ అలాగే నార్మల్గా హ్యాండ్ని జాయిన్ చేసేయండి. ఒక స్టిచ్ అయితే వేసేసేయండి చివరి నుంచి. ఇప్పుడు మనం మార్క్ చేసిన దగ్గర నుంచి మనం ఫ్రిల్ అనేది పెడదాం అనమాట. అప్పుడు చక్కగా పఫ్ మన షోల్డర్ మీదే పఫ్ ఉంటుంది, కింద శంఖ భాగానైతే పఫ్ అంతగా ఉండదు. షోల్డర్ మీద పఫ్ ఉంటుంది. సూపర్ లుక్ ఉంటుంది. లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది కూడా. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేద్దాం. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వద్దాం. ఫ్రిల్స్ పెడుతూ ఉన్నాను. మార్క్ చేసిన దగ్గర నుంచి చక్కగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయండి. 2 సైడ్స్ పెట్టాను కదా మార్కింగ్, సేమ్ మార్కింగ్ ఫ్రంట్ కూడా సేమ్ మార్కింగ్ వచ్చేంత వరకు ఫ్రిల్ని పెట్టేసుకోండి. ఎంత ఈజీగా బుట్ట హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చో చూసారా. ఫస్ట్ బుట్ట స్టిచ్ చేసి దానికి లైనింగ్ తిప్పేసుకొని ఆ నానా తంటలు పడే కన్నా నార్మల్ హ్యాండ్ మీద ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా విడుతుండేటట్టుగా స్టిచ్ చేసుకొని ఈ విధంగా ఫ్రిల్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మనం పెట్టిన కస్టమర్స్కి బుట్టొద్దు అనుకున్నారనుకోండి, జస్ట్ హ్యాండ్ ఓపెన్ చేసేయచ్చు. ఆ ఫ్రిల్ అనేది తీసేసి మళ్ళీ నార్మల్ హ్యాండ్ అయితే అటాచ్ చేయొచ్చు. 2 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిల్ చూడండి ఎంత బాగా బుట్ట పఫ్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు కింద వైపు కూడా పెడదాము. ముందుగా హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏమో నార్మల్గా కుట్టేసుకొని ఆపోజిట్ సైడ్ మనం ఇందాక అటువైపుకి ఫ్రిల్ పెట్టాం కదా, ఇప్పుడు ఇటువైపుకి అనమాట ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి ఫ్రిల్స్. అప్పుడు బొట్ట అనేది మనకి పఫ్ బాగా లేస్తుంది అనమాట. పఫ్గా ఉంటుంది బుట్ట కూడా, చాలా లుక్ కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రిల్ అయితే పెట్టుకుంటూ రావాలి హ్యాండ్కి. ఇంతకీ నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండొచ్చు కదా. నేను ఆల్రెడీ ఇవి పోస్ట్ చేసేటప్పటికి ఆ డ్రెస్ ఇచ్చేయడము జరిగింది అండ్ వాళ్ళ యొక్క రివ్యూ తీసుకోవడం కూడా అయిందనమాట. కావాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఆ రివ్యూ కూడా నా వీడియోలో ఒక షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఆ రివ్యూ కూడా చూసేయండి చూడని వాళ్ళు ఉంటే కనుక. ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేశాను అనమాట. ఫ్రిల్స్ పెట్టేసేసుకున్న తర్వాత చూడండి పఫ్ ఎంత బాగా వచ్చేసిందో. బుట్ట హ్యాండ్స్ చక్కగా సన్నగా ఉండే అదే మీడియం సైజ్గా ఉండే వాళ్ళకైతే సూపర్ లుక్ ఉంటుందన్నమాట. పఫ్ హ్యాండ్స్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది పఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం. మీకు ఫినిషింగ్ అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట ఎంత బాగా వచ్చేసిందో. ఇక ఇలానే సెకండ్ వైపు హ్యాండ్ని కూడా సేమ్ ఇలానే మనం జాయిన్ చేసుకోవాలి. దీనికి నేను వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకున్నాను కదా, ఆపోజిట్ కలర్ లేస్ వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అందుకనేసి పింక్ కలర్ లేస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా పింక్ కలర్ లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ఎలా ఎప్పుడు ఇది కాంబినేషన్ బాగుంటుంది కదా, ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా. ఈ గ్రీన్ అండ్ పింక్ ఎప్పటి నుంచో ఉన్న మస్తు కాంబినేషన్. ఇక్కడైతే స్టిచ్ పడలేదు, నేను చూసుకోకుండా స్టిచ్ చేసేసాను. తర్వాత మళ్ళీ వీడియో పోస్ట్ చేసి మళ్ళీ స్టిచ్ చేశాను అనమాట. ఈ విధంగా ఉంటుంది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఎంత బాగుంటుంది కదా, సూపర్ ఉంది. డ్రెస్ రివ్యూ కూడా నేను పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోలో, చూసేయండి. ఈ విధంగా అయితే అంచులకైతే లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను. అసలు ఈ డ్రెస్ పీస్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. 30 రూపీస్ డ్రెస్ పీస్తో ఇంత అందంగా డ్రెస్ని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. టాప్ బుట్ట హ్యాండ్స్ పెట్టి. పోయినసారి కూడా నేను నా వీడియోలో చెక్ చేయండి ఒకసారి. రెడ్ కలర్ టాప్ ఇలానే స్టిచ్ చేశాను. దాని రివ్యూ కూడా పోస్ట్ చేశాను నేను. అది కూడా సూపర్ లుక్ వచ్చింది. అది చూసి కస్టమర్ ఇంకోటి తెచ్చుకున్నారనమాట సేమ్ ఆ డ్రెస్ని చూసి. అంతేనండి, మన వర్క్ బాగుంటే కనుక కస్టమర్స్ అనేది వస్తూనే ఉంటారు, చక్కటి రివ్యూస్ ఇస్తూ ఉంటారనమాట. మన కష్టమే మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మనం ఇచ్చే వర్క్ కూడా 100% కొంచెం లేట్ అయినా పర్లేదు,
రాదు అనుకోకుండా ట్రై చేస్తూ ఉంటే వస్తుందన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు సైడ్ జాయింట్ అయితే చేస్తూ ఉన్నాను. సేమ్ అంతే, మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవడమే హ్యాండ్ జాయింట్కి. ఇంకోవైపు షోల్డర్ కూడా అటాచ్ చేసేసి అటు సైడ్ కూడా హ్యాండ్ని అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. విధంగా ఇప్పుడు ఈ హ్యాండ్ని అయితే అటాచ్ చేసేసుకుందాం. పఫ్ చూసారు ఎంత బాగా, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో. అందుకే ఇంత నేను సేవ్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. లేకపోతే నేను కుట్టే అన్ని డ్రెస్సులను అయితే పోస్ట్ చేయను. ఇది పర్లేదు, బాగుంది, లుక్ ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వీడియోనే పోస్ట్ చేస్తానన్నమాట. ఇవే కాదు, నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చూస్తూ ఉండండి. ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి నా ఛానల్ని కూడా. పఫ్ ఎలా వచ్చిందో అసలు చూపిద్దామని మీకు కొంచెం అక్కడ వరకు స్టిచ్ చేసేసి చూపిస్తున్నాను అనమాట. దీని లుక్ ఎలా వచ్చిందో అని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా చూసుకోవాలి. జస్ట్ అలా కుట్టుకుంటా కూడా వెళ్ళిపోకూడదు. లుక్ వచ్చిందా రాలేదా, కస్టమర్కి ఇది నచ్చుతుందా లేదా అన్న విషయాన్ని కూడా మనం పరిశీలించుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ్, సూపర్ వచ్చింది కదా. ఇది ఎంత ఈజీగా ఉంది ప్రాసెస్ చూసారా. నార్మల్ హ్యాండ్గా కుట్టుకోవడం, ఫ్రిల్స్ పెట్టేసుకోవడం, లేస్ అటాచ్ చేసుకోవడం, ఎంత బాగుందో ప్రాసెస్ చూసారా. చక్కగా వచ్చింది. ఈ వీడియో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ స్టిచ్ చేసిన డ్రెస్. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి స్టిచ్ చేశాను. నెక్ చూసారా, లీఫ్ టైప్ పెట్టాను నెక్. డబల్ కలర్ లేస్ అయితే డబల్ అయితే వేస్తున్నాను లేస్, ఇంకొంచెం హైలైట్ చేద్దామని డ్రెస్ని. అసలు డ్రెస్ ఓవర్ లుక్ అయితే సూపర్ అనిపించింది అనమాట. డబల్ లేస్ పింక్ వేయడం, ఆ గ్రీన్ మీద అటాచ్ చేయడం సూపర్గా అనిపించింది నాకైతే. ఈ కాంబినేషనే కుడదాం అనుకున్నాను నేను. అసలు ఆ పీస్ తీసుకున్నప్పుడే ఫిక్స్ అయ్యాను. ఈ గ్రీన్ కలర్ టాప్కి ఇలా పింక్ కలర్ లేస్ వేసి స్టిచ్ చేద్దాం అనేసి. ఈ కస్టమర్ చాలా డ్రెస్సెస్ కుట్టారనమాట. ఈ కస్టమర్కి నేను దాదాపు చాలా టైప్స్ ఆఫ్, ప్రతి డ్రెస్కో టైపు అలా కుట్టానమాట ఈ కస్టమర్కి. అందుకే నన్ను అసలు వదలరు, చాలా ఇష్టపడి తెచ్చుకుంటూ ఉంటారు ఈ కస్టమర్ కూడా డ్రెస్సెస్ని. ఈ విధంగా సెకండ్ లేస్ అయితే వేస్తూ ఉన్నాను లేస్ని. మీకు కూడా ఈ వీడియో చూసి మీరు ఏదైనా టాప్ కుట్టుకోవాలనుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఇలా వీడియోని అయితే పోస్ట్ చేశాను. బుట్ట హ్యాండ్స్ అనుకుంటా ఉంటాం కదా, చాలా టైం టేకింగ్, రిస్కీ ప్రాసెస్ అని. అలా కాకుండా ఈజీగా కుట్టుకునే విధంగా అయితే చూపించాను అనమాట. ఇంతకీ లైక్ చేస్తారా, లైక్ చేయలేదా నా వీడియోని? లైక్ చేయండి అబ్బా, లైక్ చేయకపోతే. ఇట్స్ ఏ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా అనిపించింది ఈ డ్రెస్ స్టిచ్చింగ్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీకు కనుక డ్రెస్ స్టిచ్చింగ్ నచ్చినట్టయితే. ఈ విధంగా 2 టైప్ లేస్ అయితే అటాచ్ చేసేసాను, డబల్ లేస్. బుట్ట కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతవరకు నా వీడియోని చూసి మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ప్లీజ్ ఫాలో టు మై ఛానల్ స్మార్ట్ బేగం. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా టైలరింగ్ కటింగ్ కావాలా, స్టిచ్చింగ్ వీడియో కావాలో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తూ ఉండండి. బ్యాక్ స్క్వేర్ నెక్ పెట్టాను అనమాట. ఎప్పుడు పాట్ నెక్స్ పెడుతున్నాను, అందుకని ఈసారి స్క్వేర్ నెక్ పెడదామని స్క్వేర్ నెక్ పెట్టాను. ఇంకోసారి స్టిచ్ చేసినప్పుడు డ్రాప్ నెక్ పెడదాం అనుకుంటున్నా. ఇంకో టాప్ ఉంది తన దానికి డ్రాప్ నెక్ అయితే పెడతాను. డబుల్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసేసాను అనమాట. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. అంతే. మనకి ఇంకో టాప్ వచ్చేసి లైట్ బ్లూ ఉందన్నమాట, స్కై బ్లూ కలర్ ఉంది. దాని మీద బ్లాక్ కలర్ లేస్తో అయితే అటాచ్ చేద్దాం అనేసి అనుకుంటూ ఉన్నాను. అది కూడా కాంబినేషన్ సూపర్ ఉంటుంది, సూపర్గా అనిపిస్తుంది. ఇలా స్క్వేర్ నెక్స్ పెట్టినప్పుడు ఆ మూలల్లో కార్నర్లో నీడిల్ని అయితే ఎత్తకండి. నీడిల్ని ఎత్తేసారంటే దానికి షేప్ అవుట్ అయిపోతుంది. నీడిల్ని దిచ్చేసి క్లాత్ని అయితే తిప్పుకుంటూ ఉండండి. అప్పుడు షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఈ డ్రెస్ 100% ఫిట్టింగ్ ఇచ్చిందనమాట. రివ్యూ కూడా సూపర్ ఉంది, వాళ్ళు చాలా బాగా నచ్చిందనమాట వాళ్ళకు కూడా ఈ డ్రెస్ యొక్క ఫిట్టింగు. ఇంతకీ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇచ్చి ఫాలో చేయండి ఛానల్ని. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్సే మన ఛానల్ని బూస్టప్ అనమాట. ఇంకా బూస్టప్గా ఉంటాయి, బాగా పెంచుతాయి. ఇదిగోండి అయిపోయింది. ఇది బ్యాక్ నెక్, స్క్వేర్ నెక్ అనమాట. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి దానికి డబుల్ కలర్ లేస్ అయితే అటాచ్ చేశాను కదా, ఇక ఫ్రంట్ కలర్ చూసేదండి. ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది.
చూసారా ఎంత బాగుందో. ఇంకొంచెం లైటింగ్ ఉండుంటే ఇంకా మీకు బాగా ఎలివేషన్గా కనిపించేది. ఎర్లీ మార్నింగ్ కదా స్టిచ్ చేశాను, కొంచెం లైటింగ్ డిమ్గా ఉందన్నమాట. అప్పుడు ఇక ఇంతకీ వీడియో నచ్చిందా? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హౌ ఇస్ దిస్ నెక్ షేప్ చూసారు అసలు ఎంత బాగా వచ్చిందో. డబల్ లేస్ వేసేసరికి ఇంకా లుక్ అనిపించింది. కింద కూడా వేశాను, డ్రెస్ కదా, కింద కూడా డ్రెస్కి కింద అంచులకు కూడా వేశాను లేసు. బుట్ట హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చక్కగా ఫ్రిల్స్ కూడా బాగా కుదిరినాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పటి వరకు నా వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.